వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారి గుడి ఏరియాలో సెస్ ఆధ్వర్యంలో నూతన కరెంటు స్తంభాలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే దసరా పండుగ వేడుకల సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి పల్లకి సేవ ఊరేగింపులో ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వర్షాకాలం సమయంలో చెట్లు కరెంటు స్తంభాలను వ్యాపించి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, ప్రతి ఏటా చెట్లను పెంచడం, నరికివేయడం జరుగుతుందని, అందువల్ల మున్సిపల్ సెస్ అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలన్నారు. అలాగే త్వరలో వనోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుందని, అందువల్ల అధికంగా పెరిగే వృక్షాల మొక్కలను స్తంభాల వద్ద నాటకుండా చూడాలని, మోతాదు స్థాయి వరకు పెరిగే పూల మొక్కలు, పండ్ల మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం, మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, పుల్లకం రాజు, గూడూరు మధు, ఇప్పపుల అజయ్, కొండ పావని కనకయ్య, కొండ నర్సయ్య, కోకుల బాలరాజు, తోటరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో పట్టణ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మహాలక్ష్మి వీధి నుండి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు దాదాపు 22 పోల్స్ని ఈరోజు వారి ఆధ్వర్యంలో భూమి పూజ చేసుకోవడం జరిగింది. పోల్స్కి మరి కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, పట్టణంలో ఇప్పటికే దాదాపు మున్సిపల్ పరంగా కూడా ఎక్కడైనా సమస్య ఉంటే పోల్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు వేసుకోవడం జరిగింది. మరి సెస్ పరంగా కూడా దాదాపు గతంలో కూడా సెస్ డైరెక్టర్ ఆధ్వర్యంలో దాదాపు సమస్యలు చాలా వరకు తీర్చడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి నామాల ఉమా లక్ష్మీరాజం గారి ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా సమస్యల గురించి సత్వరమే మరి చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మా పరంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగానే మరి మున్సిపల్తో పాటు మరి పట్టణ సెస్ పరంగా కూడా 2 కోఆర్డినేషన్ ఉంటే పట్టణంలో వెలుతురు చాలా వరకు చాలా బ్రహ్మాండంగా వెన్నెలవాడ కూడా తీర్చిదిద్దవచ్చు. మరి ఈ విధంగా అందరి సహాయ సహకారాలతో పట్టణాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసుకుంటే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మహాలక్ష్మి వీధిలో పోలేయడం జరిగింది. నాన్న గారికి, మన మున్సిపల్ మాధవ్ గారికి, ఇక్కడ వచ్చిన మన కాంగ్రెస్ నాయకులకు, మన మున్సిపల్ కౌన్సిలర్లకు, సెస్ సిబ్బందికి అందరికీ పేరుపైన నమస్కారాలు. ఈ ముందు కూడా మేము చైర్మన్ అన్నట్టు అన్ని రకాల మున్సిపల్ అయితే సెస్ అయితే అన్ని కలుపుకొని మేము అన్ని రంగాల అన్ని ఎదురు కూడా మేము చేస్తామని చెప్పి మాటిస్తున్నాను. అందరికీ ఇక ముందు కూడా చేసినాం, ఇప్పుడు కూడా ఇక చేస్తామని చెప్పి నేను మాట ఇస్తున్నాను. మహాలక్ష్మి వీధిలో మన పెద్ద పూలు వేయడానికి మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఎమ్మెల్యే ఆదిశ్రీనన్న గారికి ధన్యవాదాలు ఈ వచ్చిన పిల్లగానే. అదేవిధంగా మన దసరా అప్పుడు దసరా ముహూర్తాల్లో మన దేవుని సేవ తేవడానికి ఇబ్బంది అవ్వడం కారణంగా ఈ పెద్ద పూలు వేస్తున్నందుకు వారికి ఎండి గారికి, ఈ గారికి, మా కౌన్సిలర్లకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, డైరెక్టర్ గారికి ఇంకా సుధా చేయాలని వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం గారి సెస్ అధికారుల ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో తుప్పు పట్టినటువంటి పాత ఇనుప స్తంభాల స్థానంలో, అదేవిధంగా ప్రధానంగా ఈ ప్రాంతంలో ప్రతి దసరా కూడా జంబిగద్ద దగ్గరికి శ్రీ రాజరాజస్వామి, శ్రీ అనంతపద్మ స్వామి పల్లకి సేవలో వచ్చే క్రమంలో ఊరేగింపుగా ప్రతి ఏటా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి గృహ అవసరాలకు సంబంధించినటువంటి కరెంటు తీసివేయడము, పెట్టడము, ఆ ఇబ్బంది తొలగాలంటే 11 మీటర్ల స్తంభాలు వేస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి ఇంచుమించు 22 స్తంభాలు ఇక్కడ 11 మీటర్లవి వేయడం. దీనివల్ల
అంతరాయం అంటే దసరా పండుగ సందర్భంగా అంతరాయం తొలగిపోతుంది. పాత ఎన్నిక పోల్ల దగ్గర కూడా ఈ వర్షాకాలం వచ్చిందంటే మరి ఏదన్నా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కూడా అవకాశం ఉండే విధంగా ఈరోజు అంకురార్పణ మరి మా చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, వేరే పట్టణ ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి సెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి ఉమా గారికి, అదేవిధంగా లక్ష్మీరాజన్ గారికి ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తూ మహోత్సవం ఈ శనివారం నుంచి ప్రారంభం చేయాలని ఈ ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున ఆలోచన తీసుకున్నది. ఆ క్రమంలో సెస్ అధికారులు అందరూ కూడా ఏడీ గారు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు, ఎండీ గారి దృష్టి కూడా తీసుకుని వెళ్తా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే కరెంటు పోల్లు కింద వనమోర్చ పెట్టేటప్పుడు అటవీ శాఖ అధికారులు ఇప్పుడే డిఎఫ్ఓ గారు కూడా వచ్చి వెళ్ళి వారికి కూడా సూచన చేయడం జరిగింది. ఆ కరెంటు పోల్ల దగ్గర కింద భారీగా పెరిగేటువంటి వృక్షాలు పెట్టకుండా పచ్చదనం, అందం, ప్రకృతిలో ఆస్వాదించే అంటే పక్షులు కూడా ఉపయోగపడేటువంటి అనేక పూల చెట్లను కూడా పెరిగేది గతం. ఈసారి నుంచి మాత్రం కరెంటు పోల్ల కింద జరిగే ప్రతి మొక్క కూడా అది పండ్ల మొక్కలాగా చిన్న పండ్ల మొక్కలు, పనస చెట్లు లాంటివి లేదంటే పూల మొక్కలు పెట్టినట్టయితే అటు అందము వనమోత్సవానికి రెండింటికి అవకాశం ఉంటుంది అనేది కూడా డిఎఫ్ఓ గారు ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ చెప్పడం జరిగింది. సందర్భం బట్టి చెప్తా ఉన్నా భవిష్యత్తులో కూడా సెస్ వినియోగదారుల యొక్క విశ్వాసాన్ని చూరగొనేలా పని చేస్తుందని చెప్పిన ఒక ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే కూడా సెస్ పరంగా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఆ సమస్యలు కూడా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరోసారి నామాల ఉమా లక్ష్మీరాజన్ గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు అందజేస్తూ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.